వెజ్ మంచూరియా కావాల్సిన పదార్థాలండి. వెజ్ మంచూరియాకు క్యాబేజీ అంతా తురిమి పెట్టుకున్నాను, కొంచెం క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను, క్యారెట్ కూడా తురిమి పెట్టుకున్నాను, కొంచెం ఉల్లిపాయలు వేస్తున్నాను, కొన్ని పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగి పెట్టుకున్నాను, 2 ఆలుగడ్డలు బాగా ఉడకబెట్టి తోలు తీసి బాగా మెత్తగా స్మాష్ చేసుకున్నానండి. దీనిలోనే మైదా పిండి కొంచెమే వేస్తున్నానండి, ఒక 2 గంటలంత వేస్తున్నాను. కార్న్ఫ్లోర్ ఎక్కువ వేస్తున్నాను, కార్న్ఫ్లోర్ 3 స్పూన్లు వేస్తున్నాను. 3 గంటలు కార్న్ఫ్లోర్ ఎక్కువే పడుతుంది. మిరియాల పొడి ఒక స్పూన్ పైన వేసాను, గరం మసాలా పొడి 1 స్పూను, సాల్ట్ 2 స్పూన్లు వేస్తున్నాను, ధనియాల పొడి 1 స్పూను, పసుపు 1 స్పూన్ వేస్తున్నాను, కారం పొడి కొంచెం ఎక్కువ ఉంది కనుక ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఇవన్నీ కలిపి ముద్దగా చేసుకోవాలి. ఇది కావాలండి. ఇలా బాగా తడుపు పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని చేయి తడుపుకుంటూ ఉండలు చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఉండలు ఈ మాత్రం ఉండలు చేసుకుంటే చాలు. ఇలా చేసి పెట్టుకుందాము. ఇలా పిండి మొత్తం ఇలా ఉండలు చేసి పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసుకున్నాను. ఈ నూనె బాగా కాగిన తర్వాత ఉండలేసి ఎర్రగా వేయించుకోవాలి. నూనె కాగాల, కాగిందేమో చూసుకోవాలండి. నూనె అది వేసిన పిండి పైకి వచ్చింది, నూనె కాగింది. ఇప్పుడు ఒక్కొక్క ఉండ మీడియంలో పెట్టుకొని వేయించాలండి. ఎందుకంటే మళ్ళీ లోపల సరిగా వేగవు, అందుకే మీడియం మంట మీద పెట్టుకొని ఒక్కొక్కటి వేసుకొని ఉండలు వేగిపోయినాయండి. ఈ ఉండలను తీసి వేరే ప్లేట్లో పెట్టుకుంటున్నాను. మిగిలిన పిండి కూడా అలాగే వేయించుకోవాలండి. అన్నీ ఒక్కొక్కటి వేసి వేయంగానే కలపొద్దు, కొంచెంసేపు అయిన తర్వాత తిప్పాలి, అప్పుడే అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు మొత్తం వేయించుకొని పెట్టుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, నల్ల మిరియాల పొడి కొంచెం ఎక్కువ వేస్తున్నాను, కొంచెం కారం పొడి వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇవి బాగా కలిసియండి. ఆ బాటిల్ ఒక 2 స్పూన్లు చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు, ఇది రెడ్ చిల్లీ సాసు, ఈ సోయా సాసు కూడా 2 స్పూన్లు పోస్తున్నాను. వెనిగర్, సోయా సాసు కూడా వేసామండి. ఇప్పుడు ఇది వేగినాయి. ఇది కలుపుకొని ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ నీళ్ళలో కలిపి పెట్టుకున్నాను, అది కూడా పోసేస్తున్నాను. ఇది బాగా ఉండలు కాకుండా కలుపుకోవాలి. ఇంకా కొంచెం నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసి ఇది బాగా ఉడికేంత వరకు వేయించుకోవాలి. ఇది బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం వేపి పెట్టుకున్న మంచూరియా అన్నీ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం గట్టిపడేంత వరకు కలుపుకోవాలి. దీనిలోనే కొత్తిమీర వేసుకొని
బాగా కలుపుకోవాలండి. అయిపోయిందండి వెజ్ మంచూరియా. ఇవి రెస్టారెంట్లో తినే కంటే మనము కావాలన్నప్పుడు ఇంట్లో ఇలా సింపుల్గా చేసుకోవడం బెటర్ అండి. వాళ్ళు ఏ నూనెతో చేస్తారో ఏమో, మనం ఇలా చేసుకోవడం చాలా మంచిది, పిల్లలకు కూడా మంచిది. అయిపోయిందండి వెజ్ మంచూరియా.